హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కుంకుమ రాళ్ళు ఇది కుంకుమ రాళ్ళండి. నేను మిక్సీ పట్టుకున్నాను. కుంకుమ రాళ్ళతోని పసుపుతో అయితే నేను కుంకుమ చేస్తున్నాను. పూజ కాడికి ఇది మంచిగా పనిచేస్తుంది. దేవుడి పూజ కాడికి బాగుంటదండి. దీనికి కావలసినవి పసుపు, పసుపు కొమ్ములు పట్టించిన పసుపు మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఈ పసుపుని ఇది కుంకుమ రాళ్ళు అంటారు. ఇది వచ్చి గ్రీన్ కలర్ ఉంటది, రాళ్ళు వస్తాయి. ఇంత నేనైతే పొడి చేసుకున్నాను. పూజా స్టోర్ రూమ్ లో కుంకుమ రాళ్ళు అంటే ఇస్తారు, రాళ్ళు అయినా ఇస్తారు, మనకు పౌడర్ అయినా ఇస్తారు. రెండు దొరుకుతాయి, ఏదంటే అది తెచ్చుకోవచ్చు. నేను రాళ్ళు తెచ్చి అయితే మిక్సీలో పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పసుపు, కుంకుమ రాళ్ళు, జవాది, ఇది జవాది అంటారు. ఇది స్మెల్ కోసం. ఇది ఏమి ఎక్కువ రేటు ఉండదు, 20 రూపాయలే అండి. ఇది ఇలా ఉంటది, సీస్ వస్తుంది. ఇది స్మెల్ కోసం. దేవుడి పూజ కాడికి మన కుంకుమ ఎలా స్మెల్ వస్తుంది, సువాసన అలా వస్తుంది. ఇది వాసన వాసన గురించే ఇది. ఓకేనా? ఇది మనం ఇప్పుడైతే కుంకుమ రెడీ చేసుకుందామా ఫ్రెండ్స్? ఓకేనా? నేనైతే పసుపు అయితే ఒక 4 చెంచాలు అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఒక 4 చెంచాలు అయితే పసుపు తీసుకున్నాను. ఇందులోకి అంటే మనం కొనుక్కున్న కుంకుమ పడట్లేదు కదా, మన నల్లగా అవుతుంది, మచ్చలు అయితే అవుతున్నాయి. మనం ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమ అయితే బాగుంటది. నేను ఇదివరకు కూడా ఒకసారి చేసి చూపెట్టాను మీకు కుంకుమ. అది కూడా చాలా బాగుంది. నిమ్మ రసంతో అది వంట సోడతో చేశాను. ఇది ఇలా చేసి చూపెడుతున్నాను మళ్ళీ మీకు. బాగుంటుంది ఇది కలరు. చూడండి, 4 చెంచాల పసుపు వేసుకున్నాను కదా, ఇదైతే ఒక చెంచా వేసుకోవాలి. చూడండి, ఒక చెంచా అయితే వేసుకున్నాము. వేసి ఈ రెండింటిని అయితే మనం మిక్సీ చేసుకోవాలి. అంత కలవదు, ఇలా చేయితోనైతే చేసుకోవాలి. పంపిస్తావా? ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. ఇలా అయితే మన చేయితోనే కలుపుకోవాలి. మనం కలుపుతా అంటే కలరు తేడా వస్తా ఉంటది, మనకు రెడ్ కలర్ లో వస్తుంది. గాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇగో కలుపుతాంటే మనకు కొంచెం పెద్ద ప్లేట్ ఇయ్యే కలుపుతాంటే ఇగో మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా కలపడం అయితే రావట్లేదు, వేరే ప్లేట్ తీసుకుందాము. అలా అయితే కలిపొస్తలేదు ఫ్రెండ్స్. చూడండి, కలర్ కొంచెం 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 మారుతా ఉంటది. మనం ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కలుపుకున్నాం అనుకోండి, మెరూన్ కలర్ లో వస్తుంది. మనకు కొంచెం ఎక్కువ కలర్ కావాలనుకుంటే కుంకుమ రాళ్ళు అనేది మనం ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే కలర్ అనేది మెరూన్ కలర్ వస్తుంది. రెడ్డే కావాలనుకుంటే ఇలా, అయ్యో ఇలా కలుపుతా అంటే మారుతా ఉంటది కలర్. మెరూన్ కలర్ వస్తుంది. ఇది ఇప్పుడు లైట్ మెరూన్ కలర్. ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం కలర్ అయ్యేదాకా. ఒక 10 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే కలర్ మాత్రం నిండు వస్తుంది. ఇది మనం ఏది కలవదు కదా, ఇలా కెమికల్ అనేది కలవదు కదా, మనం పెట్టుకున్నా కూడా ఉండ అనేది కాకుండా ఉంటది. మన ఇంట్లో పసుపు కొమ్మలతో పట్టించుకున్న పసుపుతో చేసుకోవాలి. మనం కొనుక్కొచ్చిన పసుపుతో కూడా చేసుకోకూడదు, అది కూడా వేస్ట్. ఆ పసుపు కూడా బాగుండదు, మంచిది ఉండదు. కొంచెం ఆపేసి చూడండి, కలర్ అయితే ఇలా తేడా వస్తుంది మనకు. కలర్ కలుపుతా ఉంటే కలర్ ఇంకా కలర్ వస్తా ఉంటది. చూడు, స్టార్టింగ్ నుండి ఇప్పటికి కలర్ తేడా వచ్చిందా లేదా చూడండి. ఇలా అయితే వస్తుంది. అయింది కదా, ఇప్పుడు సరిపోయింది మనకు. ఇది మనం వాసన రావడానికి కోసం మనం వాసన ఎలా వస్తుంది, దేవుడి కాడ పెట్టే మన కుంకుమ మంచిగా వస్తుంది కదా స్మెల్. అది ఇదైతే కొంచెం ఇట్లా పడట్లేదు.
చూడండి, ఒక చిటికెడు స్మెల్ కోసం ఇది అంతే, ఇది వాసన రావడానికి ఒక చిటికెడు ఇంకా కొంచెం వేసుకున్నాం లైట్ గా. ఇది ఇళ్ళకెళ్ళి రావట్లేదు, ఇది వాసన రావడానికే కుంకుమ అనేది మనకు మంచి స్మెల్ వాసన రావడానికి అయితే వేసుకున్నాము. మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం, ఎందుకంటే ఇది మనం బొట్టు పెట్టుకుంటే రాలిపోకుండా ఉండడానికి, అతుక్కోవడానికి, బొట్టు అతుక్కోవడానికి, కుంకుమ పెట్టుకోగానే అతుక్కుంటది కదా, అలా అతుక్కోవడానికి అయితే నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం. ఇలా అయిపోయినట్టున్నది. ఇక చూడండి, కొంచెం లైట్ గా అలా వేసుకుంటున్నా నేను. ఇది ఇలా కలుపుకుంటే, ఎందుకంటే మనకు రాలిపోకుంటూ ఉంటది కుంకుమ మనం పెట్టుకుంటాం కదా, ఇట్లా పెడితే అతుకుతుంది, రాలిపోకుండా మంచిగా అతుకుతుంది మనకి. దానికోసం ఈ నెయ్యి వేసుకోవడం. మీ దగ్గర ఆవు నెయ్యి, ఏ నెయ్యి ఉన్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. వాసన అయితే గమగమలాడుతుంది, బాగా వస్తుంది స్మెల్. చూడండి ఇలా ఉందా. దీనిలో కావాల్సిన అయితే మూడు ఐటమ్స్: కుంకుమ, మన పసుపు, జవాది, కుంకుమ రాళ్ళు. ఈ మూడే వస్తువులు మనకు కావాల్సినవి. వీటితో ఒక 10 నిమిషాలలో ఇంట్లోనే రెడీగా పసుపుతో రెడీగా తీసుకోవచ్చు మనం. ఒక్క 10 నిమిషాలలో అయిపోతుంది, మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. చూసారు కదా, మీకు వీడియో చేసి చూపెట్టాను కదా ఎంతసేపు పట్టిందో. మీతో నేను మాట్లాడినంత సేపు కాదు కుంకుమ చేసుకోవడము, ఒక్క 10 నిమిషాలు పడుతుంది అంతే. దీనికి ఎంతో టైం మనకు వేస్ట్ అయ్యే పని అయితే లేదు, ఒక్క 10 నిమిషాలలో అయిపోతుంది పసుపుతో కుంకుమ చేయడం. ఓకేనా, చూడండి నా చేతులు ఎలా ఉన్నాయో చూడండి. ఇగో ఇది పసుపు ఫ్రెండ్స్, మీకు చూపించడానికి పసుపు పెట్టాను ఇక్కడ. ఈ పసుపు, ఇందులో పసుపే మనం తీసుకొని ఇందులో పోసుకొని కుంకుమ తయారు చేసుకున్నాము. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మన కొనుకొచ్చుకున్నది కెమికల్ కలుస్తుంది, మన ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటది. నేనైతే ఇలా చేశాను. నేను చేసింది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.